నాయన మేమందరము కూడుకొని ఉన్నాం ప్రభువా. నీ బిడ్డలందరినీ దీవించండి, మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. కూడి ఉన్న వారిని, రాబోతున్న వారిని నీ యొక్క నైనా నీ యొక్క సన్నిధానంలో వారిని జ్ఞాపం చేసుకోమని, వింటున్న మాకును, నేను చెబుతున్న మాకును నీ మాటల ద్వారా మా జీవితాలు సరి చేసుకొని దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి గతించిన వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన సజీవమైన రెక్కల చోటన కాచి కాపాడిన దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, మరి కూడి ఉన్న సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నుంచి మనం ఒక క్రమం, అంటే సమయం మన చేతిలో ఉన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ 11:15 కల్లా మొదటి మెసేజ్ ప్రారంభించుకుంటే మంచిది, అంతే కదండి సమయం. ఎందుకంటే పోయిన వారం చాలామంది మాట ఇచ్చారు, వచ్చారు అందరనే చేతులు ఎత్తారు కదా. చేతులు ఎత్తడానికి కూడా డబ్బులు పెడితే ఎవరు ఎత్తకపోదు. కాబట్టి సమయాన్ని గమనించండి. మన 10:30కే చర్చ ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక 10-15 నిమిషాల్లో అందరూ ఇక్కడికి వచ్చేస్తే కనుక అన్నీ సక్రమంగా జరుగుతాయి. అది మాత్రం మీరు హృదయంలో మీ మనసులో పెట్టుకోండి. ఎవరైనా రాలేదో వాళ్ళకు కూడా తెలియజేయండి, మన సమయం ఇది కదా, రండి తొందరగా అని చెప్పండి. దాని ప్రకారంగా దేవుని వాక్యంలోకి మనం ముందుకెళ్దాం. సరే, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నేను చెప్పాను కదా, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు నేను వివరించాలి అని అనుకున్నాను. అదొక క్రమమైన రీతిలో, ఏదో ఒక క్రమం ఉంటే మనకి ఏదో ఒక పుస్తకం మనకు అర్థమవుతుంది, కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. ఆ క్రమంలో నేను మొన్న 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చెప్పాను. ఒకసారి ఒక 2 నిమిషాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఏమని, వ్యభిచారించవద్దని చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, హృదయం అంటే వ్యభిచారం అనేది ఎక్కడ పుడుతుందని దేవుడు చెప్పాడంటే హృదయంలో పుడుతుంది. కాబట్టి మన హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటే, హృదయం అంటే మనసు, మన శరీరం మన మాట వినాలంటే శరీరం ఎవరి మాట వినాలి? హృదయం మాట వినాలని. హృదయం ఎవరి మాట వినాలి? దేవుని మాట. అంటే హృదయంలో దేవుడు ఉంటే, హృదయంలో వాక్యం ఉంటే, హృదయంలో దేవుని యొక్క తలంపులు మనకుంటే కనుక మనం చేసే హృదయం అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు అనమాట. హృదయం అనేది చాలా పవిత్రమైంది, దాన్ని కాపాడుకోవాలి. అది వ్యభిచారానికి కాదు, దేనికి కూడా అదేమో తావివ్వదు. ఇది దేవుడు నియమించిన నియమం అని మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం ఇది 5వ అధ్యాయం 31, 32 వచనాల్లో మరొక మాట, ఈ కొండ మీద యేసుక్రీస్తు వారు చెబుతున్న ఒక ఒక ఉపమానం, ఆయన చెప్పిన వాక్యంలో ఈ మాట మనకు చెప్పారు ఏంటంటే, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడినది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచారకారమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారాన్ని చేయుచున్నాడు. ఆమెకు విడనాడబడిన దానిని విడనాడు వాడు, పెండ్లాడు వాడు వ్యభిచారించుచున్నాడు. ఈ మాట చెప్పారన్నమాట. అంటే ఆయన, మీరు పాత నిబంధనలో విన్న మాట, అంటే ఇంతకుముందు మీరు విన్న మాట, అంటే చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రతి దానిని వివరిస్తున్నారు. నేను మీకు చెప్పినది ఏమనగా, ఇప్పుడు వరకు విన్నది మీరు వినండి, ఇప్పుడు వరకు చెప్పబడింది మీరు పాటించారు, నేను చెప్పేది ఇక్కడి నుంచి మీరు వినండి. దాని పూర్తి అర్థం మీకు తెలియక మీరు పొరపాట్లు చేశారు. ఈ మాట ఎంత అద్భుతమైందంటే, యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో ఆయన్ని ఇదే విషయం గురించి, యేసుప్రభు ఏం చెబుతారా అని చాలాసార్లు శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారంటే యేసుప్రభుని ఇదే ప్రశ్నలు అడిగారు. అంటే ఆయన ప్రారంభంలో ముందే ఇది చెప్పినా తర్వాత కూడా చాలాసార్లు ఆయన అడిగారు. ఎగ్జాంపుల్ కొన్ని వచనాలు చూద్దాం మనం. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం కదా ఒకసారి చూద్దాం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేత అయినను పురుషుడు, చూడండి ఒక్కసారి నేను మరలా చెప్తున్నానే,
యేసు ఈ మాటలు చెప్పి, ఒకటో వచనం చదవండి ఒకసారి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరనున్న యోదయ ప్రాంతములకు వచ్చాను. ఆయన ఎక్కడికి వచ్చారు? ఆయన యోదయ ప్రాంతాలకు వస్తే అక్కడ పరిసయ్యులు వచ్చి ఏమని అడుగుతున్నారు? చదవండి. ఏ హేతువు చేతనైనను పురుషుడు ఆ ఆ ఆ ఆ పరిసయ్యులు ఆయన శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, హే హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అని అడుగగా. ఈ మాట పరిసయ్యులు అడగడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. యేసుక్రీస్తు వారంటే ప్రేమతో అడుగుతున్నారా, లేదంటే తెలుసుకోవాలనా, ఎందుకు శోధించడానికి అనుకుంటున్నారా? వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారంటే వీళ్ళు గలిలయ యోర్దాను అద్దరు యోదయ ప్రాంతములకు వచ్చాను. యేసుక్రీస్తు వారు గలిలయ నుండి ప్రసంగం చేసేసి ఏమంది యేసు మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరున్న యోదయ ప్రాంతంకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు ముందు మాటలు ఎక్కడ చెప్పారు? గలిలయ చెప్పారు, అవునా? అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? ఈయన యోర్దాను దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి వచ్చి అడుగుతున్నారంట. గలిలయ వాసులు వచ్చి యేసు ప్రభు చెప్పిన మాటలు విని, ఈయన ఇంత గొప్పగా వాక్యం చెప్తున్నాడు కదా, ఈయన్ని మనం ఏం చేద్దాము అని అడుగుతున్నారు. ఇంతకీ ఆ గలిలయ ప్రాంతాన్ని పాలిస్తున్న వారు ఎవరో తెలుసా? లోక సువార్త 3వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదట వచనం. తిబేరి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఉండెను. హేరోదు దేని పరిపాలన చేస్తున్నాడు? ఆయన గలిలయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తుంది ఎవరు? హేరోదు. మీకు అర్థమైందా? అంటే ఈ పరిసయ్యులు గలిలయ ప్రాంతం నుండి వస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి అధికారి ఎవరు? చతుర్థాధిపతి ఎవరు? హేరోదు. మీరు చెప్పాలి, ఇది క్లాస్ అంటే ఇది మనం నేర్చుకోవడానికి వస్తున్నాం, చెప్పి వెళ్ళిపోయేది కాదు, చెప్పాలి. గలిలయ ప్రాంతాన్ని ఎవరు వెళ్తున్నారు? హేరోదు వెళ్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారంటే, ఏ హేతువు చేతనైనను, ఏమంటున్నారైనా, ఏ హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనట్ట న్యాయమా? ఎలాంటి ప్రశ్న వేశారో తెలుసా? ఎందుకంటే ఈ హేరోదు అక్కడ వెళ్తున్నాడు. హేరోదు పరిస్థితి ఏంటప్పటికి? హేరోదు ఏం చేశాడప్పటికి? తనకు భార్య ఉంటుండగానే ఏం చేశాడు? తన అన్న భార్యను తెచ్చుకుని ఉంచుకున్నాడు. అక్కడ ఉంది కదా. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? బాప్తీసమిచ్చి యోహాను. అలాగే వ్యతిరేకించాడని యోహాను ఏం చేశారు? చెరపట్టబడి తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాలలో వేసి ఏం చేశారు? చిరచ్ఛేదం చేశారు. అంటే ఏం చేశారు? చంపేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. నేను అంతేనా? ఇప్పుడు యేసుప్రభు నీ ప్రశ్న అడిగితే ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి ఒకవేళ హేరోదుకి వ్యతిరేకంగా కనుక ఆయన మాట్లాడితే గనక ఎవరికి వ్యతిరేకం అయిపోతారు? ఈయన హేరోదుకి వ్యతిరేకమైపోతారు. యేసుప్రభు గారు మాట్లాడితే ఒకవేళ తప్పు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడితే దీనిని బట్టి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? మరి హేరోదు చేస్తుందో తప్ప కదా అనగానే అవును నిజమే తప్పు అనగానే ఈయన కూడా ఏం చేస్తాడు? అతను చంపేస్తాడు. నేను చాలా వచనాలు చూపిస్తాను అలాగా. ఎంతటి ఇరకాటంలో పెట్టాలని. అదే ఏమన్నారంట, ఆయన ఎందుకు ఈ ప్రశ్న వేశారంట? ఆయనను ఇప్పుడు చదువుదాం. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేత నేను పురుషుడు తన భార్యను విడనాట న్యాయమని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు మరలా ఏమడుతున్నారు చూడండి. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించునని వారాయనని అడుగగా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆది కాండంలో
దేవాది దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, పురుషుడు తల్లి తండ్రులను విడిచి ఎవరిని హత్తుకుంటాడు? తన భార్యను. ఇక బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. భార్యనే హత్తుకుంటాడు, స్త్రీని కాదు. తల్లిదండ్రులు విడిచి ఎవరిని హత్తుకోవాలి? భార్యనే హత్తుకోవాలి తప్ప స్త్రీని కాదు. అంటే స్త్రీ అంటే భార్య కాని వారిని కాదు, భార్యనే హత్తుకోవాలి. ఇది ధర్మం. మీకు అర్థమైందా? దేవుడు చెప్పిన ధర్మం. ఎందుకు? వాళ్ళిద్దరిని జత చేసింది ఎవరంటే దేవుడు. దేవుడు జత చేసిన వారిని ఎవరు విడదీయకూడదు? మనుషులు విడదీయకూడదు. మీకు అర్థమవుతుందా? మనుషులు, తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, అన్న కానీ, బావ కానీ, మరిది కానీ, కుటుంబంలో ఎవరు కానీ ఇష్టమైతే చట్టం కూడా ఏం చేయకూడదంట? విడనాడదీయకూడదు. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఏకం చేసింది ఎవరు? దేవాది దేవుడు. ఇది మీకు తెలియదా? మీరు చదవలేదా? ఇది కదా దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఇది కదా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కుటుంబం కావాలని కోరుకున్నది ఇది కదా అని చెప్తున్నప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మరి అలాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఆయనతో మాట్లాడి దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం రాసిన మోషే ఎందుకు చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఏంది చెప్తున్నట్ట మోషే గారు? ఏం చెప్తున్నట్టు ఆయన? మోషే గారు ఏం చెప్పారు? మోషే గారు ఏం చెప్పారు? అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే చెప్పాడు. పరిత్యాగ పత్రిక అంటే ఏంటి? విడాకుల పత్రం. విడాకుల పత్రం. మామిడాకులు కలుపుతాయి, విడాకులు విడదీస్తాయి. అంతేనండి. అంతేగా పెళ్ళికి ఏం కడతారు? మామిడాకులు. సినిమాలు కూడా ఉన్నాడు కదా, సినిమా కూడా ఉంది, చాలామంది తెలీదా? ఏదో ఉంటుంది మా విడాకులు అని ఉంటుంది. ఏదో మా విడాకులు అంటే మామిడాకులు కలుపుతాయి అంట, విడాకులు ఏం చేస్తాయంట? ఎడదీస్తాయంట. ఇక్కడ అదే చెప్తున్నాడు పరిత్యాగం. మరి అన్నాడు కదా మోషే, అన్నాడు కదా. అన్నప్పుడు యేసుప్రభు వారు చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఎంత బాగుంది చూసారా? మోషే వచ్చి అంతవరకు కూడా ఏమి లేదు, విడాకులు లేవు, విడాకు చెప్పలేదు. మరి మోషే ఎందుకు చెప్పాడంట? హృదయ కాఠిన్యమును బట్టి. ఎవరికి హృదయ కాఠిన్యం ఉంది? మనుషులకా? ఇశ్రాయేలీలకా? అక్కడ చూడండి, ఎవరు విడాకులు ఇస్తున్నారు? విడాకులు ఎవరిచ్చి భార్యని విడనాడొచ్చంట? పురుషుడు యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు నేను చెబుతాను స్టోరీ. ఆ రోజుల్లో ఏం జరిగిందో కూడా చెప్తాను ఇప్పుడు. మీరు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, అంటే హృదయాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే దేవుని మాట కాకుండా అక్షరానుసారంగా బ్రతకడం నేర్చుకున్నారు. దేవుడు చెప్పింది పక్కన పెట్టి, నేను మొన్న కూడా చెప్పాను, దేవుడిని చెప్పింది కాకుండా దాన్ని ఎలా తీసుకున్నారు వీళ్ళు? అక్షరానుసారంగా. చూడు, దశమభాగం గురించి చెప్తాం. దశమభాగం ఇమ్మంటే ఇవ్వడం అలవాటు చేయడం దేవుని దృష్టిలోని. కానీ ఎలా తీసుకున్నారు? ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం దేవుని పిల్లలం అనుకున్నారు. దాని అర్థం ఏంటి? ఇవ్వడం ముఖ్యం కాదు, అలవాటు చేసుకోవాలి, ఆ ప్రేమ తెలుసుకోవాలి, మనం ఇవ్వాలి. దశమభాగాన్ని ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనేది. అందుకే వీళ్ళు చేసే కార్యాలు బట్టి ఇతరులు తృణీకరించేవారు వాళ్ళు. అవును, అంతే కదండి. ఇతరులు తృణీకరించేవారు. మేము చేస్తున్నాం, గొప్పవారు అనుకున్నారు. కానీ చేయడం ద్వారా ఎదిగే కొద్దీ ఏం చేయాలంట? మనిషి ఒదిగి బ్రతకాలి. అంతేనండి. ఎదిగే కొద్దీ మనిషి ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. ఆ స్వభావం దేవుడికున్న స్వభావం. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా ఈ ప్రపంచంలో బ్రతికారో అంతగా ఏం చేశారైనా తగ్గించుకున్నారు. నేటి సమాజంలో అది లేదు. ఎంత ఎదిగితే అంత మనిషికి గర్వం ఎదిగిపోయి నేనే చేస్తున్నాను కాబట్టి, నేనే ఉండాలి కాబట్టి అన్న స్థితికి వెళ్ళిపోతున్నారు. అది దేవుడు చెబుతున్న మాట కాదు. హృదయ కాఠిన్యం. అసలు దేవుడు ఈ పరిత్యాగ పత్రిక గురించి ఏం రాశాడు అసలు బైబిల్లో అని మనం ఆలోచిస్తే, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం తీద్దాం మనందరం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం. అంటే నేడు జరుగుతున్న విడాకులు ఎంత విరోధమో మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడు విడాకులు తీసుకోవచ్చా? మరల ఒకసారి అందరు తీయండి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం మొదట వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి, అనగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు
ఆ, ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇక్కడ ఏం జరుగుతుందంట? ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో అతనికి ఒక అనుమానం వచ్చింది, వేరే అతనితో ఈమెకి సంబంధం ఉందంటే ఈమె వేరే అతనితో వేరేలాగా ఉంటుంది మాట్లాడుతున్న అనుమానం వస్తే ఏమంటా ఏం చేయొచ్చంట? పురుషుడు ఏం చేయొచ్చంట? ఒక పత్రిక రాయించి పెద్దల దగ్గర ఆమె చేతికిచ్చి ఇంటి నుంచి ఏం చేయొచ్చంట? ఎందుకంటే అతని దగ్గర ఉన్నది రోజు రోజుకి ఏమవుతుంది, అతని ఆమె మీద ప్రేమ పోతుంది. ప్రేమ పోతే ఏం జరుగుతుంది? ద్వేషం అంటే రోజు ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారా? ప్రేమ తగ్గే కొలది ఏమవుతుంటుంది? గొడవలు ప్రారంభం అవుతాయి. గొడవలు ప్రారంభం అవడం వల్ల అక్కడ చికాకు చాలా చిరాకుగా ఉంటుందని అలాగ పడే కన్నానైనా నీవు పంచాంగ పత్రిక ఇచ్చేం చేయాలి వీడన్నాడు అని చెప్పి ఇంకా కింద ఇది చదవండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు జరిగిందో. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొకని పురుషుని పెళ్లి చేసుకొని వచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి అమ్మ చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెళ్లి చేసి కొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలయనగా ఆమె తను అపవిత్రపరుచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాచ్ఛముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకుంటున్నట్లు మీరు అలాగూ చెయ్యకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ విషయంలో పురుషుడు బాధపడతాడో అంటే ఒకే విడాకులు రావడానికి ఒకే ఒక కారణం ఉండాలంటే ఏంట కారణం అంటే తన భార్య వేరొకరితో కనుక అక్రమైన సంబంధంలో ఉందంటే ఆ ఒక్క విషయంలోనే ఏం చేయాలంటే విడాకులు ఇవ్వాలి తప్ప ఏది పడితే అది అస్తమాల మా పుట్టింటికి వెళ్తుందనో అస్తమాల నా మాట అనడం లేదనో సరిగ్గా నేను చూడడం లేదనో ఈ కారణాల ద్వారా ఏం తీసుకోకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఇది దేవుడు చెప్పిన మాట. కానీ ఆ రోజులు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగిందంటే చిన్న చిన్న విషయాలు కూడా విడాకులు ఇచ్చేసేవారంట. ఎంత చిన్న విషయాల కంటే టీలో చక్కెర ఎక్కువైతే కూర మాడితే చిన్న విషయానికి వచ్చినా ఏం చేసేసేవారంట? విడాకులు ఇచ్చేసేవారంట. అందుకే చెప్తున్నాడు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు అలాగ ఆయన. అంతకుముందు ఏం జరిగిందంటే మీరు నాకు వద్దు వెళ్ళిపో అని ఈజీగా పంపించేసేవారంట ఇంట్లో నుంచి. అప్పుడు మోషే గారు ఏం చెప్పారంటే వీళ్ళకి మీరు కరెక్ట్ కాదు, దేవుడు చక్కగా బ్రతకమని మీకు జత చేస్తే మీరు చాలా పనికిమాలిన విషయాలకి పనికిరాని విషయాలకి స్త్రీ తప్పున్నా లేకపోయినా కోపం వస్తే నువ్వేం చేస్తావంటే పంపేస్తావు. అలాగ పంపకూడదు. ఒకవేళ స్త్రీని పంపేయాలి విడిచేయాలంటే కనుక ఒకే ఒక కారణం ఉండాలి, అది కూడా రుజువు అవ్వాలి. ఏది? భార్య నిన్ను కాదని వేరొక పురుషునితో లేదా వేరేగా ఒక అక్రమైన సంబంధం ఉంటేనే తప్ప ఏం చేయకూడదు, వాళ్ళిద్దరూ పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదు. అదే చెప్తున్నాడు యేసుప్రభు వారు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోసే ఈ ఆజ్ఞ ఇచ్చాడు తప్ప అసలు ఈ ఆజ్ఞకి విలువే లేదు. ఎందుకు విలువ లేదని మొదటి నుంచి దేవుడు ఏం చేశాడంట? వాళ్ళిద్దరిని ఏకా పురుషులుగా చేశాడు. దేవుడు జత చేశాడు. దేవుడు జత చేస్తే విడనాడడానికి నువ్వెవరు నేనెవరిని? ఇంకొక మాట చదువు. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అంతట పరిసయ్యులు వచ్చి మరలా ఆయన శోధించుచుండెను. చూసారా, అంతటా పరిసయ్యులు వచ్చి ఏం చేస్తున్నారు? మరలా శోధిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని ఎలాగైనా ఇరకాటంలో పడగొట్టాలి అనే వాళ్ళ శోధన జరుగుతుందన్నమాట. ఈ 24వ అధ్యాయంలో ఆ దేవుడు చెప్పిన ఆ విషయాన్ని గుర్తు చేస్తూ
దాన్ని మనకేం చెప్తున్నారంటే, ఇదిగో మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మాత్రమే తప్ప దేనిని బట్టి కూడా స్త్రీని విడనాడకూడదు అన్నాడు. ఒకసారి మరలా మత్తయి సువార్త 19కి రండి, అది పూర్తి చేద్దాం. అక్కడ చాలా విషయాలు దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఈ మాట యేసు ప్రభుతుంటే శిష్యులు కూడా అర్థం అవ్వలేదు. 6వ వచనం 19:6 మత్తయి సువార్త. కాబట్టి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు ఆ ఆ ఆ ఆ ఆ ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్య విడనాడుడని మోసే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అని చెబుతూ, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక్కతను పెండ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్న వారితో నేను. అప్పుడు శిష్యులు ఏమంటాడు, ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్న యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాట అంగీకరింపనేరారు అని చెప్తున్నాడు. అంటే మీకు చదివిచ్చాను. ఇప్పుడు చూడండి, హృదయ కాఠిన్యాన్ని మగవాడి యొక్క హృదయ కాఠిన్యం బట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనుషులు దేవుడు విడనాడకూడదని చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట చెప్పారండి. ఒక విషయం చెప్తున్నారు, ఏమనంటే ఒకవేళ నీ భార్యని ఒక వ్యభిచార కారణం బట్టి కనుక నువ్వు విడగొడితే, అంటే పరిత్యాగపత్తి నువ్వు ఇచ్చేస్తే, ఆమె ఏం చేస్తుంది, మరొకరితో పెళ్లి చేసుకుంటుంది. నువ్వు కూడా వెళ్ళి ఏం చేస్తున్నావు, నువ్వు కూడా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందంట, ఆమె వ్యభిచారం అవుతుందంట, పెళ్లి చేసుకున్న ఈడు కూడా ఏమవుతున్నాడంట, వ్యభిచారం అవుతున్నాడు. ఇది దేవుడికి విరుద్ధం. అసలు భార్యాభర్తల సంబంధం కాదు. నేడు సమాజం ఇదే జరుగుతుందా కాదండి? నేటి సమాజంలో క్రైస్తవులు అవనండి, అన్యులు అవనండి, ఇలాగే జరుగుతుంది. ఈజీగా పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు మానేసుకుని వాళ్ళ ప్రమాణాలను పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ఆలోచనల ద్వారా దేవుడు ఎందుకు జతప చేశాడో అది మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతకడం ద్వారా మనుషులు ఎలా తయారవుతుందంటే దేవుని ముందు పవిత్రంగా ఉండవలసిన వాళ్ళు ఎలాగవుతున్నారంటే దేవుని దృష్టిలో ఏమవుతున్నారు, వ్యభిచారులుగా బ్రతుకుతూ వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది ఎంతటి వాడైన దేవుని ముందు ఒక్కటే అన్న సంగతి దేవుడు గుర్తు చేస్తున్నాడు. శిష్యులకు కూడా అర్థం అవ్వలేదు. అయ్య బాబోయ్, భార్యాభర్తల సంబంధం ఇంత ఇలాగ ఉంటుందా, అలాగైతే ఏం చేస్తాం బెస్ట్ అంట, పెళ్లి చేసుకొని ఉండటం బెస్ట్ అండి అంటున్నారు. ఎంత మంచిది. యేసుప్రభువు ఏం చెప్పారంటే, నాయన నీవు చేసుకున్న తర్వాత కష్టమైన, నష్టమైన, ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చిన, నీ హృదయానికి కష్టం వచ్చినా ఆ హృదయాన్ని చంపుకుని నీ భార్యతో నీ భర్తతో ఏం చేయాలి, కలిసి బ్రతకాలి. ఇది దేవుడి ఆజ్ఞ. ఇది ఆది నుండి వ్రాయబడిన ఆజ్ఞ. నువ్వు కాదు, ఆమె కూర సరిగా వండలేదనో, లేకపోతే ఆమెకి నాకు చిన్న చిన్న గొడవలు వచ్చాయనో, నువ్వు ఇంకా మేము ఉండలేమనుకుని నువ్వు ఒకవేళ అంటే విడాకులిచ్చి ఆమె విడనాడితే, బట్ నువ్వు కూడా ఏమవుతున్నావు తెలుసా, వేరొకతను పెళ్లి చేసుకున్నా కానీ ఏమవుతుందో తెలుసా, నువ్వు వ్యభిచారివే. స్త్రీయే కాదు, పురుషుడు కూడా ఏమవుతున్నాడు ఇక్కడ, వ్యభిచారివే. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా, దీనికి ఏం చెప్తారండి పౌలు గారు, భార్యల్ని ఎలా ఏలుకోవాలంట భర్తలో, ఆమె బలహీనమైన ఘటము అని ఎంచి ఏం చేసుకోవాలి, ఆమెతో ఎలా కాపురం చేయాలి, జ్ఞానము చొప్పున నువ్వు కాపురం చేయాలి. అందుకే చాలా కుటుంబాల్లో ఇది తెలియక, చాలామంది పిల్లలకు తెలియక ఈరోజు వివాహాలు జరిగిన 1, 2, 3 సంవత్సరాల వరకు బాగానే ఉంటున్నారు. తర్వాత చిన్న చిన్న గొడవలు, నన్ను మా అత్తగారు తిట్టిందను, లేకపోతే నన్ను మా మామగారు తిట్టాడను, లేకపోతే నేను అత్తవారింటికి వెళ్ళినప్పుడు సరిగ్గా చూడలేదను, చాలామంది ఆ ఇగోలు పెట్టేసుకుని నేను ఎందుకు తగ్గాలన్న మగాన్ని, నువ్వు ఆడదాను అని చెప్పుకొని చాలామంది వివాహం ఎక్కడికి వెళ్తుంది తెలుసా, నాకు విడాకులే కావలిడిపోదాం. లేరండి, అలాగా లేరండి. నిజంగా విడాకులు తీసుకున్న వాళ్ళ మధ్య కూర్చుని మీకు ఏం గొడవలు ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్పే సిల్లి రీజన్ చూస్తే వీటికి విడిపోతున్నారా అంటే ప్రేమ లేని పెళ్ళిళ్ళుగా ఉంటున్నాయి. పెళ్ళికి ముందు ప్రేమించుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, పెళ్ళికి ముందు చాలామంది
పెళ్ళికి ముందు ప్రేమ వివాహాలు ఉన్నాయి కదా ఇప్పుడు. పెళ్ళికి ముందంట ప్రియుడు లేదంటే ప్రేమించిన వ్యక్తి సిగరెట్ తాగితే ఎలా కనపడతాడని తెలుసా? హీరోలా కనపడతాడంట. ఆ బండి మీద జమ్ముని వెళ్తుంటే అబ్బా ఎంత బాగా వెళ్తున్నాడు, అప్పుడు ఇష్టం అవుతుంది. పెళ్ళి అయితే అంత సిగరెట్ తాగితే ఇష్టం అవుతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే కలిసి ఉండాలి అనే ఆలోచన. మనం ఇడిపోమండి ఏమంటారు, ప్రపంచమంతా ఇదైపోయినా నేను నిన్ను విడిచిపోను. ఎన్నో ప్రమాణాలు చేస్తున్నారు. తీరా పెళ్ళైన తర్వాత ఆ సంవత్సరం గడిచిన తర్వాత ఏది చిన్నది చేసినా, అంతకుముందు ఏది చేసినా పర్వాలేదు, తర్వాత చిన్నది చేస్తే గనక ఏదైనా చిన్నది ఇష్టం లేకుండా ఒకటే ఉండగానే వాళ్ళు విడిపోతూ ఉన్నారు. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం, దేవుడు మెచ్చుకున్నది కాదు. ఈరోజు నేడు సంఘంలో ఉంటున్న నీవు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, పౌలు గారు చెప్తారు నిజంగా ఎంత అంటే, మీకు ఎంత కష్టం వచ్చినా భార్య భర్తను ఏం చేయాలంట, ఏమవ్వాలి, భార్య భర్తకి ఏమవ్వాలి, లోబడి ఉండాలి. భర్త ఏం చేయాలి, భార్యను ప్రేమించాలి. అంటే ప్రేమించడం బట్టి లోబడి ఉండడం అంటే ఏంటి, రెండు ప్రేమిస్తేనే లోబడతారు. మీకు అర్థమైందా? అంటే వాళ్ళిద్దరూ ఏకమాట, ఏక శరీరం అంటే అర్థం ఏంటనుకున్నారు? ఏక శరీరం అంటే నా దేహానికి నేను ఎంత సౌఖ్యంగా చూసుకుంటానో నా భార్య కూడా నేను అంత సౌఖ్యంగా చూసుకోవాలి. నా భార్య తన దృష్టిలో ఎంత సౌఖ్యంగా ఉంటుందో నా విషయంలో కూడా అంత సౌఖ్యంగా ఉండాలి. ఈరోజు అలాగున్నాయి ఈరోజు అందుకే నేను మరలా చెప్తున్నాను, ఈరోజు వివాహము చేసుకుంటున్నప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు సిద్ధపడాలి. ఫస్ట్ వివాహం చేసుకుంటున్న స్త్రీలు కానీ పురుషుడు కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా సిద్ధపడాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఎందుకంటే చాలామంది అనే సమాధానం ఏంటి తెలుసా, సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమండి. ఏముంటుంది ఈదడానికి, ఏముంటుందండి, చాలా కష్టం అంటారండి. అది ఇష్టమైతే చాలా ఈజీగా ఉంటుందండి నిజంగా. ఎన్నండి ఎక్కడ చూసినా ఆ కొటేషన్లన్నీ ఎవరి గురించి అంటే భార్యాభర్తల గురించే కదా. మీరు చూస్తే చాలా సోషల్ మీడియాలో చూస్తే అన్నీ ఎవరి గురించి, భార్యాభర్త. ఏదో అందరూ ఏమని పెడతారంటే భార్య మంచిది కదా అని చూపిస్తున్నారు. నేను చాలా చూశాను, భార్య గయ్యాలండి ఇదండి, ఏదో పురుషులు ఏదో ఉత్తములు అన్నట్టు. అంతేనండి, పురుషులు ఉత్తములా. భార్య వద్దు అన్నప్పుడు నిజంగా పురుషుడు ఏం చేయాలి, ఆ విషయాన్ని మానాలి ఖచ్చితంగా. నా మాట నేను పోషిస్తున్నాను కదా, నువ్వు పోషించినా కానీ నీ కుటుంబ గౌరవం పెరగాలంటే ఎవరి చేతిలో ఉందో తెలుసా, ఎవరి చేతిలో ఉంది, భార్య చేతిలో ఉంది. మన సేవ చెప్పాను కదా, సామెతల గ్రంథం, ఎంత ఉత్తమంగా ఉండాలంటే భార్య నువ్వు అంత ఉత్తమంగా చూసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, అందుకే అంటారండి భర్త విలువ ఎప్పుడు తెలుస్తుందంట, భార్యకి రోగం వచ్చినప్పుడు భర్త విలువ తెలుస్తుందంట, అతను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అనేది. అవునా కదా? ఎందుకంటే భర్తకి కష్టం వస్తే భార్య నిజంగా ఏం చేస్తుంది, టీవీ పెట్టి కూర్చుందానికి ఎలా ఉంటుంది, అలా ఉండరండి. ఏ భార్య అలా ఉండదండి. నిజంగా చక్కగా అన్ని చేస్తుంది. మరి భార్యకి కష్టం వచ్చినప్పుడు కూడా అలా ఉంటేనే వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరంగానే చనిపోయేంత వరకు దేవుని కళలు పండించే కుటుంబం కింద ఉంటుంది. దేవుని కళలను పండించే కుటుంబం ఏదనుకుంటున్నారు, ఏది, భార్యాభర్తల సంబంధం. దేవుడు కళలను పండించేది, దేవుడు మనకు అప్పచెప్పింది. నేనేం చెప్తున్నానంటే నేడు క్రైస్తవులు నేడు సమాజానికి ఒక మార్గదర్శి కింద ఉండాలి. అర్థమైందా? పెళ్ళి చేసుకున్న వివాహం, ఇది ఎలాంటి వివాహం అంటే, ఇది వివాహము ఎలాంటిదంట, ఘనమైనది. ఎందుకంటే దేవుడే చేశాడు కాబట్టి ఘనమైనది నేడు సమాజంలో ఘనహీనంగా చేసి పడేస్తున్నారు. విడాకులు తీసుకోవడానికి నిజంగమైన కారణం ఉందంటే లేకుండా పోతుంది ఈరోజు. అసలు అక్కడికి వెళ్ళకుండామే మంచిది. ఎందుకంటే వీళ్ళు ప్రమాణాలు చేస్తున్నారు. అందుకే హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యం దగ్గర వింటున్న మనము హృదయ కాఠిన్యం అంటే ఏంటనుకుంటున్నారు, నీ హృదయంలో ఏదో ఒకటి పెట్టుకుని వాక్యాన్ని అందులో పంపిస్తే అది ఉండదు. అర్థమైందని చెప్పింది. హృదయంలో ఏదో ఒకటి పెట్టుకుని వాక్యాన్ని పంపిస్తే ఎక్కదు. హృదయంలో ఉన్న కాఠిన్యతనాన్ని, హృదయంలో ఉంటున్న వేషధారతనాన్ని, హృదయంలో ఉంటున్న వ్యతిరేకమైన స్వభావాన్ని బయట తీసి వాక్యాన్ని హృదయంలో పెట్టిస్తే కనుక దాని విలువ తెలుస్తుంది.
రోజు వివాహ జీవితంలో మనము ప్రమాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రమాణాలు హృదయపూర్వకంగా చేయాలి తప్ప, నిజమే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను అని సమాజం దగ్గర ఒప్పుకుంటున్నాను చేయాలి తప్ప, ఏదో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నానంటే కనుక ఆ వివాహ వ్యవస్థ నిలబడదు. నువ్వు ఇచ్చిన మాట ఎవరికో తెలుసా? నీ భార్యకి కాదు, నువ్వు ఇచ్చిన మాట అక్కడ కూర్చున్న వారికి కాదు, వాళ్ళందరం సమక్షంలో ఎవరికి ఇస్తున్నావు? దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాం. ఇది ఒక్కటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడి దగ్గర ప్రమాణం చేయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? చిన్న విషయమా? దేవుడు నమ్మాడు నిన్ను, బట్ అదే నువ్వు బ్రేక్ చేస్తే కనుక దేవుడు దానికి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత ఇబ్బందులైనా, ఎంత ఇరుకైనా కానీ, మరలా చెప్తున్నాను, స్త్రీ కాని పురుషుడు కానీ ఒకవేళ నీ భార్య కనుక నీ మాట వినలేని పక్షంలో ఉంటే కనుక, నీ భార్య ఒకవేళ, నేను చెప్తున్నాను ఇంకొకలాగా అనుకోకండి, ఒకవేళ నీ భార్య నీ దృష్టిలో మూర్ఖురాలు అనుకో, మాట వెందుకు గయ్యాలనుకో, నచ్చ చెప్పుకో. ఎంత అలాగంటే దానికి నువ్వు అదే అంటారు కదా, నీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా భార్యలు భర్తను మార్చడమే కదా, భర్తలు భార్యలను కూడా మార్చగలగాలి. చెప్పాలి, అమ్మా ఇది కాదు ఇదిగో ఇలా ఉండాలని చెప్పాలి. అలాగే నీ భర్త కూడా అలాగ నీ దగ్గర ఉంటే, నా భర్త మాట చేయడంటే నీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుడికి ఇచ్చిన మాటను బట్టి నీ భర్తను కూడా దేవునిలోకి మార్చడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేయాలి. ఎన్ని చేసినా మారాలని అనుకోకెప్పుడుని. నీ ప్రయత్నం గనక దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటే, హృదయపూర్వకంగా ఉంటే, ఖచ్చితంగా దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. అంటే దేవుడు మనకు చేయకపోతే ఎవరు చేస్తాడండి? ఆయన ఏంటి అంతేనండి. ఎప్పుడది నీ ప్రయత్నం మనస్ఫూర్తిగా ఉండాలి, హృదయ శుద్ధితనంతో ఉండాలి. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఏదో చేస్తానంటే అది దేవుడిని మెచ్చడు. హృదయంలో ఏదైతే నువ్వు ఆ మనస్ఫూర్తిగా ఉంటుందో అది నువ్వు చెప్పగలగాలి. భార్య నీ మీద అనుమానం పడితే దానిని నువ్వు నా భార్య తెలుసుకుంటుందని నీవు తగ్గించుకుని తన దగ్గర ఇది కాదమ్మా, ఇది కరెక్ట్, నువ్వు తప్పుగా వెళ్తున్నావు అని చెప్పుకోగలగాలి. ఒకవేళ భర్తని అనుమానిస్తే నీ భర్త కూడా నచ్చ చెప్పుకుని ఇది కరెక్ట్ కాదు, ఒకవేళ నిజంగా నేను తప్పు చేస్తే శిక్ష అనిపిస్తాను, కానీ ఇది కాదు ఇదిగో నేను నిరూపిస్తానని అలా చేయగలగాలి. అలా చేయించుకున్న రోజునే ఈరోజు వివాహ వ్యవస్థ బాగుంటుంది. అందుకే కొండ మీద ప్రసంగంలో ఆయన 3వ మాటే నేను చెప్పింది ఏమనగా ఏం చెప్పారు తెలుసా? మళ్ళీ చదువుకుని ముగించుకుందాం. ఎంత చక్కని మాట అండి అది. నిజంగా యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచారం కారణం బట్టి కాక తన భార్య విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. వ్యభిచారినిగా చేస్తే ఆ పాపములో ఎవరి పాలు బాగా ఉంటుంది? భర్తది ఉంటుంది. ఎంతేనండి, భర్తదే కారణం, అది భార్యది కాదు. ఆమె వ్యభిచారికి మారిపోయిందండి, బట్ కారణం ఎవరు? నువ్వు కాదు. ఆమెకు వచ్చే ప్రతిఫలం ఎవరికి వస్తుంది? నువ్వే అనుభవించాలని దేవుడు ఈరోజు చెబుతున్నాడు. కాబట్టి అలాగెళ్ళకుండా, దాంట్లో కాకుండా ముందే మనం తగ్గించుకుని నీ భార్య పట్ల నువ్వు విధేయత కలిగి, నీ భర్త పట్ల విధేయత కలిగి ఒకే మాట మీద తన కుటుంబాన్ని నడుపుకుంటే కనుక, ఆది నుంచి దేవుడు ఏం చెప్పాడంట? వాళ్ళు ఏక శరీరము కలిగి ఉంటారు కాబట్టి అలాగ జీవిస్తారు. అది దేవుడు చెప్తున్న మాట. మరొక మాట చెప్తున్నాను, అత్తలు ఎవరైనా ఉంటే కనుక, మామగారులు ఎవరు ఉంటే కనుక, మీ కోడల పట్ల ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యాహ్న కాలంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి తెలుసా? తల్లిదండ్రులు విడిచి పిల్లడు ఏం చేస్తాడు? భార్యను అంటే అర్థమేటి పెళ్లి చేస్తే నిన్ను ఖచ్చితంగా విడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటాడు? భార్యను. పెళ్ళి అయిన తర్వాత నా కొడుకు నా మాట వింటలేదు, మారిపోయాడు అంటే మారతాడమ్మా. నీ భర్త కూడా ఒకరోజు మారాడు. నీ భర్త కూడా వాళ్ళ అమ్మ నాన్న మాట విన్నాడు. నీ పరిస్థితి ఏంటి? ఇది కారణం చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవలు పెట్టేసి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈరోజు. లేరండి? అది కరెక్ట్ కాదు. నిజంగా ఇంకా నీకు తెలివైన దానివై, తెలివైన అత్తవైతే, తెలివైన మాంగారవైతే, వీలైతే నీ కోడలు నీ ఇంటికి వచ్చినప్పుడు అవసరమైతే ఇంటి పెత్తాను ఆమె చేతిలో పెట్టు, నిన్ను అద్భుతంగా చూసుకుంటుంది. ఎందుకంటే నీ కుటుంబ పరువుని నిలబెట్టేది, నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేది నీ ఇంటి కోడలు కాబట్టి, నీ కొడుకు కాబట్టి, నువ్వు నీ బరువు బాధ్యతలు, అమ్మ ఇంతవరకు నేను కష్టపడి ఇగో ఈ గృహాన్ని కట్టాను, లేకపోతే ఇంత సంపాదించు, ఇగో నీ చేతులు పెడతా, దీన్ని అభివృద్ధి చేయని ఇచ్చావనుకో,
మా అత్తగారు నన్ను నమ్మిందని నేను నెత్తి మీద పెట్టుకుని చూస్తుంది వాళ్ళ అమ్మ కన్నా ఎక్కువగా. అలా కాకుండా నేను కష్టపడదు, నీకు ఇస్తాను, నగాది ఇస్తాను. మరి అందరూ పెళ్ళిని చేయడం మానేయచ్చు కదా. అంతేనా? పెళ్ళిని చేయడం, పెళ్లి చేయడానికండి లక్షలు ఖర్చు పెడతారండి. ఎన్ని ఖర్చు పెట్టరా అండి? అంటే కోడలు తెచ్చుకోవడానికి ఏం చేస్తారు? లక్షలు ఖర్చు పెడతారు. మరి వచ్చిన కోడల్ని మాత్రం నాకు అడుగుతూ ఉండకూడదు, కలిసి ఉండకూడదు అని విడదీస్తా చూస్తారు. మరి ఇంకెందుకు పెళ్లి చేయడు? బాగా చూసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా దేవునిలో ఉంటుంది. దేవుడు ఆజ్ఞలను, దేవుడి యొక్క కళలను పండించే కుటుంబంగా ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారు ఈ 31, 32 వచనాల్లో చెప్తున్నాడు, అలాగా ఉండొద్దు నాయన, అలా ఉండొద్దు. ఏ కారణం బట్టైనా కానీ భార్య భర్తలు ఏమవ్వకూడదంట, విడిపోకూడదు. మనుషులు ఏం చేయకూడదు, వాళ్ళని వీలుంటే మనుషులు వాళ్ళని ఏం చేయాలి, కలపడానికి. ఒకవేళ నీ ముందు, నీ కళ్ళ ముందు, నీ ముందు ఏ కుటుంబాన్ని విడిపోతుంటే ఏం చేయలేదు, నువ్వు కలపడానికి ప్రయత్నం చేయండి. చాలామంది మధ్యలో ఆరిపోతున్న అగ్నికి ఏం చేస్తారంట, ఆజ్ఞ పోసి ఇంకా పెద్దది చేస్తారు. అది క్రైస్తవులుగా మనకు తగ్గదు. విడిచినాడదాం దేవుని కుటుంబంలో, దేవుని కుటుంబాలను కట్టుకుంటూ. దేవుని కుటుంబం అంటే ఏది? సంఘం. దేవుని సంఘం అనే కుటుంబంలో మన కుటుంబాలని ఒకరికొకరు పురుకొలుపుకుంటూ, ఒకరికొకరు కుటుంబాలని మెచ్చుకుంటూ ముందుకెళ్దాం. దేవుని యొక్క చిత్తంలో మనం ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చిన నా సమయంలో నేను ముగిస్తున్నాను. మహాగణుడైన మా తండ్రి, నీ కొందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు అద్భుతాలు నాయన. నీ మాటల ప్రకారంగా మా జీవితాలను మలుచుకోవడానికి సహాయం తెచ్చండి. కృప చూపించండి, మహిమ పొందమని. సమస్త విషయాల ప్రభు మీరు మాకు తోడుగా నేడుకు నడిపించమని, మీరే మహిమ పొందుకోమని